ఓటీటీ వచ్చిన తర్వాత నిర్మాతలకు ఫ్రీడమ్ తగ్గిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు శ్రీవిష్ణు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. 2 ఏళ్ల కింద వచ్చిన సామాజ వర్గమన నుంచి ఈయన మార్కెట్ పెరిగిపోయింది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారు. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విన్యాసం, కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీవిష్ణు. కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్కు ఇంకా టైం ఉంది గానీ మిగిలిన 2 సినిమాలతోనే శ్రీవిష్ణుకు అనుకోని సమస్య వచ్చి పడింది. యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తోన్న విష్ణు విన్యాసం ఫిబ్రవరి 28న విడుదల కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక్కడే సమస్యుంది. దానికొక్కరోజు ముందు హుస్సేన్ షా తెరకెక్కిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ విడుదల కానుంది. మృత్యుంజయ్ ఫిబ్రవరి 27న, విష్ణు 28న రానున్నాయి. ఇందాక మాట్లాడుకున్నామే ఓటీటీ డీల్స్ అని, అదే ఇప్పుడు శ్రీవిష్ణుకు చిక్కులు తెచ్చింది. డిజిటల్ డీల్స్ పూర్తి కావడంతో నిర్మాతలకి పోటీ తప్పట్లేదు. గతంలో నాని ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, బాలయ్య బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు విడుదలైతే ఇప్పుడు శ్రీవిష్ణు ఒక్కరోజు గ్యాప్తో రాబోతున్నారు.